హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ క్రియేషన్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. కొత్తగా చేసుకోవాలని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఒక ప్యాకెట్ పాలు అండ్ అలాగే కామధేను జున్ను పౌడర్ అనమాట. ఇది బయట సూపర్ మార్కెట్స్లో ఉంది, 70 రూపీస్ ఉంటుంది. అండ్ అలాగే హాఫ్ కప్ వరకు దంచి పెట్టుకున్న బెల్లం అనమాట. 2-3 ఇలాచీలు అండ్ 10 వరకు మనం మిరియాలు పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక శుభ్రంగా ఉండే గిన్నెని తీసుకొని దాంట్లోకి పాల ప్యాకెట్ వేసుకోవాలి. 1/2 లీటర్ పాల ప్యాకెట్ పోస్తున్నాను అనమాట నేను. ఆ తర్వాత హాఫ్ కప్ వరకు మనం తీసుకున్న బెల్లాన్ని కొంచెంగా దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. మనం కొంచెం పక్కన ఉంచుకోవాలన్నమాట, ఎందుకంటే స్వీట్ సరిపోయిందో లేదో చూసుకొని ఆ తర్వాత వేసుకోవాలి. నేను మిగతాది కూడా వేసేసాను అనమాట. ఫుల్ వేసేసి ఇంకా కలిపేసుకున్నారు. అంటే బెల్లం అంతా కరిగిపోవాలన్నమాట, కొంచెం కూడా ఉండకూడదు, మొత్తం అన్నది కరిగిపోవాలి. ఆ తర్వాత కామధేను జున్ను పౌడర్ అన్నది వేసుకోవాలన్నమాట. దాంట్లో కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. అలాగా ప్యాకెట్ మొత్తం, అంటే మనం ఒక ప్యాకెట్ తీసుకుంటే పాల ప్యాకెట్, ఒక ప్యాకెట్ జున్ను పౌడర్ వేయాలన్నమాట. సో ఇలాగ బాగా కలుపుకోవాలి విస్కర్తో కానీ లేదా ఇలా గరిటతో కానీ చక్కగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. సో ఇలాగ చేత్తో అయినా కలుపుకోవచ్చు. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ను మనం ఇది మిరియాల పౌడర్ వేసుకున్నాం కదా, అది కూడా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. పాలకి బాగా ఉండాలన్నమాట, లేదంటే మనకి టేస్ట్ అన్నది తగలదన్నమాట. అది బాగా దాంట్లో కలవాలన్నమాట మిల్క్లో. అలాగా మనం 5 to 10 minutes పక్కన పెట్టేసేయాలి దాన్ని. ఈలోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 గ్లాసెస్ వరకు ఫుల్ గ్లాసెస్ వాటర్ పోసుకొని ఆ వాటర్ అన్నది బాగా బాయిల్ అయిన తర్వాత స్టాండ్ పెట్టుకొని మనం ఏదైతే మనం చేసుకున్నాం కదా గిన్నెలో, ఆ గిన్నె దాంట్లో పెట్టేసేయాలన్నమాట. ఆ గిన్నె పైన ఒక మూత పెట్టేసి కవర్ చేయాలి. కవర్ చేసిన తర్వాత దానిపైన ఇంకొక మూత పెట్టి మనమైతే ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తీసి మధ్యలో నైఫ్తో అంటే 15 to 20 minutes పెట్టాలన్నమాట. ఆ తర్వాత నైఫ్తో చూడాలి 15 minutes. అప్పుడు నేను నైఫ్తో చూశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది 15 minutesకి. మిల్క్ ఏమీ లేకపోతే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మీకు వస్తే కనుక మిల్క్ కనుక చాక్ కనుక వస్తే కనుక మీరు ఇంకో 2 to 5 minutes పెట్టుకోండి. ఇలాగా తర్వాత కూల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం దాన్ని సైడ్స్ అనుకొని, గిన్నె సైడ్స్ అంతా అనుకొని ఇలా ప్లేట్లోకి కానీ మీరు దేంట్లోకి అయితే తీసుకోవాలనుకుంటున్నారో దాంట్లోకి డిప్ చేసుకోవాలన్నమాట. ఇలాగా నేను డిప్ చేశాను, చాలా బాగా వచ్చింది జున్ను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేనైతే జున్నుని చాలా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ.